నకిలీ మద్యం మొలకల చెరువు 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలుంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడలా, ఒక్కరోజు కూడా చూడలా. నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం. అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నేను పదే పదే చెప్తున్నాను. అది చెప్పినప్పుడు మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. వీళ్ళ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు. మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. ఈ రోజటి నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నాం. ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, ఈ యాప్ని మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం. దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను, అదే మాదిరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను, వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం. ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు, నువ్వు అమ్మాల్సింది ఆ షాపులో, అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడ అమ్మావో అక్కడి నుంచి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం. మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి అమ్మాడు, ఎక్కడిచ్చాడు, ఇంటి దగ్గర ఇచ్చాడా, వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడ ఇచ్చాడా, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చాడా, లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చాడా, దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చారా, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సేమ్ థింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్. నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. బెల్ట్ షాప్లో కానీ అమ్మితే బెల్ట్ తీస్తా. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది. అది అయిన తర్వాత ఎవరైతే
వినియోగదారుడు ఉన్నాడు, మీరు టెస్ట్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు ఒకసారి ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్ళకు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ చేయాల, టెస్ట్ చేయాల, పోస్ట్ మార్టం చేయాల. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఒక అలజడి రావాలి, అశాంతి రావాలి, దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి, శవ రాజకీయాలు చేయాలి. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా పనిచేయండి. ఈ శవ రాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు, మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చిత్తశుద్ధి ఉండాలి మీకు. చిత్తశుద్ధి లేదు, విచ్చలవిడితనం వచ్చింది, ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు. ఆ ఆటలు సాగని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందో, జోగి రమేష్ డైరెక్ట్ గా స్పాట్ కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో, బయట పెట్టడం జరిగిందో, ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి చేయడం జరిగింది. దానిలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అనే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ జనార్దన్ అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మనం బాగా చూసాము. అంటే నాకు ఇది సంబంధం లేదు, నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా, ఒకవేళ ఇక్కడ కేసెస్ ఉన్నాయని విత్ ఇన్ 2 days ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడో మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు. అతనికున్న ఈ కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా, రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన్ని తీసుకొని వచ్చినాము. ఈ విధంగా 12 ఎవరో కొద్దిమంది మీడియేటర్ సహాయంతో, ఎవరా మీడియేటర్లు, ఎవరేం మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు, వాళ్ళు ఏం మీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు, చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికంతా నేర్పిస్తున్నట్టుగా, ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా, అంతే కదా సార్, ఇదే కదా సార్, చెప్తున్నాం కదా సార్, ఈ విధంగా చేశారు. జోగి రమేష్ ఇతను 2.5 సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట. జయచంద్రన్ ఇదైతే మలకల్ చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట. ఈ చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడి చేస్తా అంటారే, ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తా అంటారే, అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది, ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి? జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడా? గవర్నమెంట్ లో ఇలాంటివి ప్రోత్సహించకపోయింటే, నేను సింపుల్ థింగ్ చెప్తాపా, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టు బి హానెస్ట్ చెప్తున్నా, హైదరాబాద్ నుంచి గానీ బెంగళూరు నుంచి గానీ ఒక 2 బాటిల్ తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి నిలబెట్టేసి జైల్లో వేసిన సందర్భం. ఓ 2 బాటిల్ తీసుకుని రాడికి, దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం. 2 బాటిల్ తెచ్చుకోలేరా అయ్యా అని చెప్పేసి. ఈరోజు పాపం 2 బాటిల్కి సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమే మొదలు పెట్టేసి గ్రామాన కూడా మొదలు పెట్టినారు. ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మద్యం? ఎందుకు ఏ విధంగా తయారైతుంది? వీళ్ళు బెల్ట్ షాపులు అన్ని కూడా వేలాల్లో అమ్మినారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 9 లక్షలు, 10 లక్షల వరకు పోయిన వేలాలు. అక్కడ నా గ్రామంలో ఉన్న డిమాండ్ని బట్టి పోయినప్పుడు ఆ 10 లక్షలతో ఈ బ్రాండ్ షాప్లోంచి సరుకు తీసుకొని అమ్మితే వాళ్ళకేం పెద్ద లాభం రాదు. ఈ విధంగా కల్తీ చేసుకొని వస్తే మా ఏరియాలో కూడా, మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్లలో, కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్లలో కదిరి నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటిల్ అలాగే ఉంటుంది, బాటిల్ అంతా ఇట్లా నీట్గా తిప్పుతారు, దాన్ని మాడుస్తారు,
ఒక 2 కేసులు 3 కేసు ఒక కేసును 3 కేసులుగా తయారు చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంత నైటే వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి చోట ఉన్న పరిస్థితే. ఎందుకు ఈ నకిలీది వచ్చింది? కేవలం వీళ్ళందరూ ఈ బెల్ట్ షాపులలాగా బాగా విస్తరించిపోయినాయి. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు, బెల్ట్ షాపులు ఇవన్నీ మేమన్నిటినీ వచ్చి మీద కఠినమైన చర్యలు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక్క మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింటది. మేము తీసేస్తామంటే ఒక 4 పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు. లా అండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవలు జరిగింటాయి ఎక్కడో చోట. ఆ విధంగా చేస్తూ ఉంటారు. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా రుద్దే ఒక ప్రయత్నం నిజంగంటే కూడా నీచాది నీచమని. అందుకే నిన్న జోగి రమేష్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ పార్టీకి మేము సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఒక జగన్మోహన్ రావు అనే అతను వచ్చి జనార్దన్ రావు అని వచ్చేస్తాడు, వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, ఒక వీడియో పెడతాడు. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఈ విధంగా వీడియోస్ ఏ విధంగా లీక్ చేస్తాడు? తన ముందర ఇన్వెస్టిగేషన్ కాన్ఫిడెన్షియల్ గా జరగాలి, జరిగిన తర్వాత వీళ్ళంతా నిందితులు, వీళ్ళంతా ఈ విధంగా జరిగిందని. అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ అంటే ఆ విధంగా జరగాలి. వీళ్ళు కల్ప్రిట్స్, వీళ్ళు దొంగలు, వీళ్ళు దొరికారు, వీళ్ళు ఈ పద్ధతిలో చేశారని చూపించాలి. కానీ దాన్ని పొలిటికలైజ్ గా చేయడం, అది పొలిటికల్ గా ఇబ్బంది కలిగించాలి అవతల పార్టీని అనే ప్రయత్నం చేయడం నిజంగంటే మీరు దీనికి ఏదన్నా కానీ ఒక లాజికల్ కంక్లూజన్ గా ఎక్కడ దొరికారు అని మూలాలు కనిపెడితే ఇక్కడికి ఆగుతుంది. అది మిగతా పార్టీల మీద రుద్దే కొద్దీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అదే విధంగా నష్టం కలుగుతుంది తప్ప లాభం కలుగుతుంది. మీకు ఎవడు సలహాలు ఇచ్చాడో ఏమో గానీ అన్ని అవతల పార్టీ మీద బురద జల్లండి, తర్వాత మీకు మేలు జరుగుతుంది అనే పద్ధతికి అది నిజంగంటే తప్పుడు ఆలోచన, ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఇంతకుముందు విజయవాడలో కూడా కాల్మనీ జరిగినప్పుడు అలాగే జరిగింది. అంత కాల్మనీ అనే మళ్ళీ ఎవడో వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినారు 30,000 మంది చనిపోయినారు. ఈ షో మీ 1 పోస్ట్ మార్టం దట్ ఈ గత ప్రభుత్వంలో మద్యం వల్ల చనిపోయినారని ఒక పోస్ట్ మార్టం చూపించండి, ఒక కంప్లైంట్ చూపించండి. ఈ రోజు చాలా మంది చెప్తున్నారు, లోకేష్ చెప్తున్నాడు మేమే కనుక్కున్నాము, మేమే దీన్ని కల్తీ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అరికట్టాలి చేస్తే తప్పే కాదు, కానీ ఈ విధంగా దొరికిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.